శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 26వ తేదీ 8వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తదియ తిథి మధ్యాహ్నం 12:36 వరకు. అనంతరం చవితి. హస్తా నక్షత్రం తెల్లవారుజామున 5:46 వరకు. అనంతరం చిత్తా నక్షత్రం. సాధ్యయోగం మధ్యాహ్నం 1:14 వరకు. అనంతరం శుభం యోగం. గరజీకరణం మధ్యాహ్నం 12:36 వరకు. అనంతరం వణిజీకరణం. వర్జ్యం మధ్యాహ్నం 1 గంట నుండి 2:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:21 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:03 నుండి 11:53 వరకు. అమృత ఘడియలు రాత్రి 11:19 నుండి 1:02 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే ఈనాడు భాద్రపద శుద్ధ తదియ వినాయక చవితి పూర్వాహ్నం. ఈ రోజున శాస్త్రం చెప్పినటువంటి ప్రకారం రేపటి రోజున గణపతి ఆరాధన చేసేటటువంటి అర్హతను పొందడం కోసం తదియ రోజున గౌరీ ఆరాధన విశేషంగా చేయాలని గాణాపత్యంలో ఆ తత్సంబంధమైనటువంటి గ్రంథాల్లో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా గణపతి ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గణపతి పర్వాన్ని అంటే ఈ గణేష నవరాత్రులు చేసేటటువంటి వాళ్ళు ముందు రోజునే గౌరీ పూజ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు. అమ్మ చేతి నలుగు బొమ్మ ఆగమాల సారమమ్మ అని ఒక మహానుభావుడు అన్నట్టుగా పార్వతీదేవి చేత సృజించబడినటువంటి నలుగు బొమ్మే తద్వారా ప్రాణం పోసుకొని ప్రణవస్వరూపుడిగా ప్రథమ పూజితుడిగా ప్రమథ గణనాయకుడిగా ఆవిర్భవించి కోరిన భక్తుల పాలిట కొంగు బంగారంగా విలసిల్లుతూ సమస్త గణాలకు అధినాయకుడై సమస్త విఘ్నాలను హరిస్తూ కొన్ని దుష్టకార్యములకు విఘ్నకారకుడిగా ఆయన మారి ఎన్నెన్నో శుభాలను భక్తులకు ఇచ్చేటటువంటి మహానుభావుడు. అటువంటి ఆయన పూజ చేసే ముందు ఆయన మాతృమూర్తి అయినటువంటి గౌరీ అర్చన గౌరీ పూజ చేయటం ఇది సంప్రదాయం. ఈ రోజున గణపతికి ఏ విధంగా అయితే పసుపు ముద్ద రూపంలో అర్చన చేస్తామో అదేవిధంగా పసుపు ముద్ద రూపంలో ఉన్నటువంటి గౌరికి అర్చన చేసి గౌరీ పంచకం అనేటటువంటి స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలాలు మనకు అందడంతో పాటు మనం చేసేటటువంటి గణపతి ఆరాధన కూడా పరిపూర్ణమైనటువంటి ఫలితాలతో సఫలవంతమవుతుంది ఈ ఉత్సవం కూడా. అందులో మరొక విశేషం ఏమిటంటే మంగళవారానికి గౌరీ ఆరాధనకి చాలా చక్కటి సంబంధం శాస్త్రంలో చెప్పబడింది. అందుకే మంగళవారం చేసేటటువంటి గౌరీ పూజ కనుక మంగళ గౌరీ పూజ అని కూడా అంటారు. ఇది గడిచినటువంటి శ్రావణ మాసంలో చక్కగా అందరూ చేయడం జరిగింది. కానీ ఇవాళ మళ్ళీ తదియ తిథి గౌరీ అధిష్టానంగా కలిగినటువంటి తిథి మంగళవారం రావటం విశేషం కనుక ఈనాడు గౌరీ అర్చన యథాశక్తిగా చేసి ఈ అర్చన చేసేటటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు ఎర్రని పుష్పాలు అమ్మవారికి సమర్పణ చేసి ఈ గౌరీ పంచక స్తోత్ర పారాయణ చేసిన ఇట్ల అవకాశం లేనటువంటి వాళ్ళు శరీర ధర్మాన్ని అనుసరించి చేయలేనటువంటి వాళ్ళు శ్రీ గౌర్యై నమః అనేటటువంటి నామాన్ని యథాశక్తిగా అనుష్ఠానం చేసి అంటే యథాశక్తిగా ఈ నామాన్ని స్మరించి అమ్మవారికి నమస్కారం చేసిన సర్వమంగళ యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభించి సమస్త శుభాలు సిద్ధిస్తాయి. అటువంటి గౌరీ కృప అందరికీ పరిపూర్ణంగా కలగాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం శుభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఈరోజు ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు రుణపరమైన సమస్యలు తీరడానికి మంగళవారం నాడు పూజించవలసిన విధి విధానాలు ఏమిటి అనే ఈ విశేషాన్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. విద్య, ఉద్యోగం, వ్యాపారం ఈ విషయాల్లో వ్యక్తిగత అవసరాల కోసం రుణం చేయడం తప్పనిసరి అవుతూ ఉంటుంది.
ఆ రుణాలు సత్వరం తీరడానికి భగవద్ అనుగ్రహం తప్పక అవసరమవుతూ ఉంటుంది. మంగళవారం నాడు తమలపాకులో తేనె వేసి తులసి మొక్కకు నివేదన చేయడం మంచిది. నల్ల చీమలకు గోధుమ రవ్వ, పంచదార ఆహారంగా వేయాలి. గంధ సింధూరంతో హనుమంతుణ్ణి అష్టోత్తర నామావళి సహితంగా పూజించాలి. పుట్టమన్నుతో సర్పరూపాన్ని నేలపై వేసి ఆ సర్పాకృతికి ఆవు పాలని నైవేద్యంగా సమర్పించాలి. మంగళవారం నాడు ఆవుకి తోటకూర ఆహారంగా తినిపించాలి. దుర్గాదేవిని ఎర్ర కుంకుమతో ఎర్రని పుష్పాలతో పూజించాలి. గోవుకి పండ్లని దోసకాయ ముక్కల్ని తినిపించాలి. శునకాలకి మినప వంటకాన్ని ఆహారంగా వేయడం మంచిది. మహాకాళికాదేవికి మంగళవారం నాడు సంధ్యా సమయంలో సాంబ్రాణి ధూపాన్ని వేయడం సంపూర్ణమైన రుణ విముక్తికి అవకాశాన్ని ఇస్తుంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు భాద్రపద శుద్ధ తృతీయ ఉదయం 12:36 వరకు, తదుపరి చతుర్థి. ఈరోజు మంగళవారం, నక్షత్రం హస్త. నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడున్నాడు, కర్కాటకంలో బుధ శుక్రుడున్నారు, సింహంలో రవి కేతువులున్నారు, కన్యలో కుజుడున్నాడు, కుంభంలో రాహు ఉంటే మీనంలో శని ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తొణకకుండా బెణకకుండా ఉంటారు. ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ కూడా లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని పైకి రానియరు. మౌనంగా చిరునవ్వు నవ్వుతూ దాన్నే సమాధానంగా చెప్తారు. అది విజయ పథానికి మొదటి సూత్రం. వ్యాపారాన్ని మార్చాలనే ఆలోచన పూర్తిగా తుడిచిపెట్టేసుకుపోతుంది. ఉద్యోగాన్ని మారాలనే ఆలోచన పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతుంది. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే సంపూర్ణ మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆర్థికమైన లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దైవ బలం అనుకూలంగా ఉంది. మనుష్య బలం మధ్యమ విధానంలో ఉండేటటువంటి కారణంగా ఎవరి జాగ్రత్తని వారు తీసుకోవడం అత్యవసరం. ఉద్యోగంలో పై అధికారులతో విరోధించడం ఏమాత్రమూ సరికాదు. వ్యాపారంలో వినియోగదారులతో మాట్లాడే సందర్భంలో నిదానంగా ఉండే తనాన్ని పాటించాలి. శత్రువులైనటువంటి వారు అసూయతోనో ద్వేషంతోనో తమకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేటువంటి సందర్భంలో కూడా మౌనాన్ని పాటించడం కానీ, ఏ విధమైన సమాధానాన్ని ఇయ్యకుండా ఇచ్చినట్లుగా ఇయ్యనట్లుగా ఉండడం చాలా అవసరం. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్ల నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటం ఏమాత్రం లేకుండా వ్యవహరిస్తారు. పై అధికారులతో చెప్పదలిచినటువంటి విషయాన్ని సూటిగా చెప్తారు. ఉద్యోగ విషయంలో క్రమశిక్షణని పాటిస్తూ ఏ విధమైనటువంటి ఆలస్యాన్ని కార్యాలయానికి కానీ వృత్తి వ్యాపార కేంద్రాలకు కానీ ఏమాత్రము ఆలస్యపుతనాన్ని పాటించరు. తమ వద్ద పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి మార్గదర్శకంగా నిలుస్తారు. ఎంతటి అధమ స్థాయి ఉద్యోగికైనా సరే ఇవ్వవలసిన గౌరవాన్ని ఇస్తూ కనిపిస్తారు. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి నారింజ లేదా బత్తాయి పండ్ల నైవేద్యంగా సమర్పిస్తే సంపూర్ణమైన ఆరోగ్య లాభం కలుగుతుంది. ఆర్థిక లాభంతో సహా. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. మిత్రులతోనూ శ్రేయోభిలాషులతోనూ బంధువులతోనూ కూడా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతూ ఉంటారు. ఆరోగ్యం పట్ల విశేషమైనటువంటి శ్రద్ధని పాటిస్తూ ఉంటారు. కుటుంబంలో ఉండేటటువంటి సభ్యులందరికీ కూడా కొద్ది ఇబ్బందిగా అనిపించినప్పటికీ కూడా తమ పద్ధతిని మార్చుకోవడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు. రుణాన్ని ఇవ్వడం కానీ రుణాన్ని తీసుకోవడం కానీ ఏమాత్రము అభిలషించరు. ఖచ్చితంగా తమ మాట మాత్రమే నెగ్గేలా వ్యవహరిస్తూ ఉంటారు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే వివాహాది శుభకార్యాలు అనుకూలించి తీరుతాయి. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పైకి గంభీరంగా ఉంటారు. లోపల మాత్రం మానసికంగా దిగులుతనంతో ఉండే అవకాశం గోచరిస్తుంది. రావలసినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి రాకపోతూ ఉండడం, చేసినటువంటి చిన్న మొత్తపు రుణాలు తీర్చలేనటువంటి తనంతో ఉంటూ ఉండడం, ఆర్థికమైనటువంటి వెసులుబాటు కోసమని తక్కువ విస్తీర్ణం కలిగినటువంటి స్థలాలని అమ్మాలని ఆలోచిస్తే కుటుంబ సభ్యులు వ్యతిరేకించడం వంటి సమస్యలతో ఉండి మానసికంగా అస్థిరతమైనటువంటి భావంతో ఉండే అవకాశం గోచరిస్తోంది. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే నూతన సంతాన ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి దైవయోగం ఉన్నటువంటి కాలం ఇది. ఎవరితోనూ వాద విరోధ భావం లేకుండా ఉంటారు. చక్కనైనటువంటి మార్గంతో కష్టమైనటువంటి పరిస్థితి, క్లిష్టమైనటువంటి సమస్య వచ్చినప్పుడు చక్కగా దాటుకుపోయే మంచి ఆలోచనని కలిగి ఉంటారు. బంధువులు అలాగే మిత్రులైన వారు, శ్రేయోభిలాషులైనటువంటి వారు కానుకలను ఇస్తూ ఉంటే వాటిని స్వీకరించి ఎవరెవరికి ఏ విధమైన సమ్మానాన్ని గృహప్రవేశాది కాలాల్లో చేయాలో మానసికమైన ఒక ఆలోచనకు వచ్చి ఉంటారు. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైనటువంటి ధనలాభం వ్యాపారంలో కలిగే అవకాశం ఉంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి అస్తవ్యస్త స్థితిలో ఉంటారు. ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకోలేనటువంటి పద్ధతితో ఉంటారు. తాత్కాలికంగా ప్రవేశించినటువంటి అనారోగ్యానికి తగినటువంటి చికిత్స చేసుకోవాలి అనుకుంటూనే మెల్లగా ఆ ఆలోచనని వాయిదా వేసుకుంటూ వెడుతూ ఉంటారు. ఏదో ఒక కార్యక్రమం ఉందనుకునేటటువంటి ఆ నెపంతో ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం ఈరోజు ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది. మంగళవారం సందర్భంగా తులారాశి వారు విజయాంజనేయ స్వామి వారిని పూజించి పనసతొనను నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాదులు నిశ్చయం అవడమే కాకుండా ఆర్థికమైన విశేష లాభానికి అవకాశం కూడా ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతన వస్త్రాలని కుటుంబంలో సభ్యులందరికీ కొంటారు. బంగారము, వెండి మొదలైన వాటిలో ఎంత శక్తి ఉందో అంత శక్తితోనూ ఆ వస్తువుల్ని తెచ్చి ఆనందింపజేస్తారు కుటుంబ సభ్యుల్ని. రేపటి రోజున గణపతి చతుర్థి అయినటువంటి కారణంగా వస్తు సామగ్రిని అలాగే పత్రిని సేకరించుకోవడం కోసమని రోజులో ఎక్కువ భాగం ఖర్చు చేస్తారు. కుటుంబంలో ఉండేటటువంటి అందరితోనూ అన్యోన్య భావంతో మెలుగుతారు. వాద వివాద ధోరణి లేకుండా ఉండేలా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు బడబానల వీరాంజనేయ స్వామి వారిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ లాభం కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 2.
ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తొందరతనం హెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది. నిర్ణయాన్ని శీఘ్రంగా తీసేసుకుంటూ కనిపిస్తారు. ఎవరితోనూ ఏ విధమైనటువంటి వివాదాలను చేయకూడదు అని అనుకుంటారు, కానీ వాద వివాదాల్లో పాల్గొనవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని తమ సొమ్ముతో ముద్రింపించేటటువంటి ప్రయత్నాలను చేస్తారు. అనుకూలమైనటువంటి విధానాన్ని కలిగి ఉంటారు కూడా. విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి రావాలనేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. అయితే అది తాత్కాలికంగా ఆగిపోయేటటువంటి విధానం గోచరిస్తుంది. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే కోపం పూర్తిగా అదుపులో ఉండేటటువంటి కారణంగా ఉద్యోగంలో పై హోదా లభించే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుభవాలు బాగా కలిగే అవకాశం ఉంటుంది. వ్యాపార విధానంలో ముడి సరుకుని తెచ్చుకునేందుకు కావలసినటువంటి సొమ్ము కోసం మిత్రులు అలాగే ఆత్మీయులైనటువంటి వారి దగ్గర రుణాన్ని చేసే అవకాశం మెండుగా గోచరిస్తుంది. కుటుంబంలో వ్యాపారానికి మూలస్తంభంగా ఉండేటటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యం మధ్యమంగా ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి దిగులుతనం పెరిగేటటువంటి అవకాశం ఉండొచ్చు ఈ రోజున. అయితే రుణాన్ని ఇచ్చినటువంటి ఎవ్వరూ కూడా ఏ విధమైన ఒత్తిడి చేయకపోతూ ఉండేటటువంటి తనం కారణంగా మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు రామాంజనేయ స్వామి వారిని పూజించి ఆవునేతి దీపాలతో ఆయనకు అర్చనను చేసి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తొందరపాటుతనం పోతుంది. వ్యాపారంలో విశేష లాభం కలిగే అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి అవ్యవస్థకి గురి కానేకారు. అందరూ ఏకవాక్యంతో ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి ఉత్సాహాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఏ ఒక్కరూ కూడా మరొకరి మాటని వ్యతిరేకించకుండా ఉండేటటువంటి కారణంగా కుటుంబం అంతా నందనవనంలా గోచరించే అవకాశం ఉంది. స్థిరమైన ఆస్తుల్ని కొనాలనేటటువంటి ఆలోచనల్ని పూర్తిగా పక్కన పెడతారు. వ్యావసాయికమైనటువంటి ఆదాయం మీద దృష్టిని పెడతారు. ముఖ్యంగా పండ్లకు సంబంధించిన అలాగే కూరగాయలకు సంబంధించిన ఆదాయాలు క్రమంగా ప్రారంభమవుతాయి రావడం మెల్లమెల్లగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ధర్మాంజనేయ స్వామి వారిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అభిప్రాయాలన్నీ స్థిరంగా ఉంటాయి. వ్యాపారంలో లాభం కోసం విశేషంగా ప్రయత్నించాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఎవరిని కూడా ఏ విధంగానూ అనుమానించే దృక్పథం ఉండదు. ఎవరితోనూ కూడా వాద విరోధ భావం కలిగి ఉండరు. తాత్కాలికంగా కలిగేటటువంటి అనారోగ్యం కోసమని ఎప్పటికప్పుడు శ్రద్ధతో ఔషధ సేవని క్రమం తప్పక సేవిస్తూ ఉండే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కలిగినటువంటి అనారోగ్య విషయంలో మరింత జాగ్రత్తని పాటిస్తూ ఉంటారు. తాము కూడా వైద్యుని యొక్క సూచనల్ని స్వీకరిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఉంటారు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు బాలాంజనేయ స్వామి వారిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు తొలగిపోయేటటువంటి కారణంగా రావాల్సిన బకాయిలు సంపూర్ణంగా వచ్చే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మంగళవారం, అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అమ్మవారి ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి ద్రవ్యాలను తీసుకుని వెళితే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం.
మంగళవారం సందర్భంగా ఉగ్రదేవతల ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని ఇలాంటి ఉగ్రదేవతల ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకున్న, ఆలయాల్లో దీపాలు వెలిగించిన, ప్రదక్షిణలు చేసిన జాతకంలో పాపగ్రహాల వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. ఉగ్ర సంబంధమైనటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు నిమ్మకాయలు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి. అమ్మవారి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయల దండను అమ్మవారికి సమర్పించినట్లయితే అమ్మవారి అనుగ్రహం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి. దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కూడా నిమ్మకాయ దీపాలు వెలిగించడం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే అమ్మవారికి పూజలో నిమ్మకాయలు ఇచ్చి పూజ పూర్తయిన తర్వాత ఆ నిమ్మకాయలు కొన్ని గృహానికి తెచ్చుకోవాలి. ఆ నిమ్మకాయలను పచ్చిమిరపకాయలతో పాటు కలిపి మీ ఇంటి సింహద్వారం ముందు వేలాడదీసినట్లయితే ఇంటికి, ఇంట్లో ఉన్న సభ్యులకి సమస్త దృష్టి దోషాలు తొలగిపోతాయి. గృహానికి ఉన్నటువంటి నకారాత్మక శక్తులన్నీ తొలగింపజేసుకొని సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తీసుకువెళ్ళవలసినవి పసుపు కుంకుమలు. అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించినట్లయితే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పసుపు కలిపిన నీళ్లతో దేవాలయంలో అమ్మవారికి అభిషేకం చేయించుకున్నట్లయితే శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కుంకుమ కలిపిన నీళ్లతో అమ్మవారి విగ్రహానికి దేవాలయంలో అభిషేకం చేయించుకున్నట్లయితే జాతకంలో కుజగ్రహ దోషాలు, శుక్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి మట్టి గాజులు సమర్పిస్తే చాలా మంచిది. మట్టి గాజుల దండను అమ్మవారికి సమర్పించడం ద్వారా కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది. లేదా గృహంలో అయినా మంగళవారం పూట అమ్మవారికి మట్టి గాజుల దండను అలంకరించి అమ్మవారి పూజ పూర్తయిపోయిన తర్వాత ఒక ముత్తైదువను గృహానికి పిలిచి ఆ ముత్తైదువకి ఈ మట్టి గాజుల దండను తాంబూలంలో ఉంచి తాంబూల వాయనం ఇచ్చినట్లయితే భర్తకు బాగా కలిసి వస్తుంది. భర్త జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తాడు. అలాగే అమ్మవారి ఆలయంలో అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టినట్లయితే ధనానికి లోటు ఉండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ఖర్చుల తీవ్రత తగ్గుతుంది. కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం మంగళవారం పూట ఎర్ర గులాబీ పూల మాలికలను అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సమర్పించండి. కుటుంబ కలహాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఆర్థికంగా ఎదుగుదల కావాలనుకునే వాళ్ళు మాత్రం తామర పుష్పాలతో అమ్మవారికి పూజ చేయించుకుంటే ఆర్థికంగా పురోభివృద్ధి ఏర్పడుతుంది. దానిమ్మ పండు గింజలు అమ్మవారికి నివేదన చేయటం ద్వారా రకరకాల మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. శత్రుబాధలు తొలగిపోతాయి. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళుతున్నా, ముఖ్యంగా ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తున్నా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే, ఆ పనిలో విజయం లభించాలంటే అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించండి. వాటిని ప్రసాదంగా స్వీకరించి కార్యనిమిత్తమై వెళ్ళినట్లయితే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం చాలా సులభంగా సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి మంగళవారం సందర్భంగా ఉగ్రదేవతల ఆలయానికి వెళ్ళేటప్పుడు ఈ ప్రత్యేకమైన వస్తువులు తీసుకొని వెళ్ళండి. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వీటిని తీసుకొని వెళ్ళటం ద్వారా, ఎర్ర గులాబీ పూల మాలికను అమ్మవారికి సమర్పించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. రేపు వినాయక చవితి పర్వదినం. ఈ సందర్భంగా వినాయకుడిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.